దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముంబై సహా పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో మహానగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోవడం, చెట్లు విరిగిపడడం, ఇళ్లు కూలిన ఘటనలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాతావరణ శాఖ అత్యవసర రెడ్ అలర్ట్ జారీతో అప్రమత్తమైన బృహన్ ముంబై నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టింది. ముంబై దాని పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అంధేరి, కుర్లా, సాకినాకా, చెంబూర్, శాంతాక్రజ్, గోరేగావ్, పోవాయ్ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రజా రవాణాతో పాటు ప్రైవేట్ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా అంధేరి సబ్వేను అధికారులు మూసివేశారు. సాకినాకా, చండీవలి, విలేపార్లే, విక్రోలీ ప్రాంతాల్లో రోడ్లు నీట మునగడంతో పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు. రైల్వే ట్రాక్లపైన వరద నీరు చేరగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చిమ రైల్వే మార్గంలో నలసోపారా, విరార్ స్టేషన్ల మధ్య ట్రాక్లు నీట మునగడం వల్ల రైళ్లు 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే సేవలు పూర్తిగా స్తంభించిపోయాయని ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు విక్రోలీ వద్ద ట్రాక్లపై నీరు చేరడం, వెలుతురు లేమి కారణంగా సెంట్రల్ రైల్వే, హార్బర్ లైన్లలోనూ రైళ్ల వేగాన్ని తగ్గించారు. నీరు నిలిచిపోవడంతో బెస్ట్ బస్సులను దారి మళ్లించారు. రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ ఈ వారం ప్రారంభం నుంచి ముంబైలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గత 24 గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పశ్చిమ శివారులోని బాంద్రాలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షం కురవగా ఆ ప్రాంతమంతా చెరువులను తలపిస్తోంది. చాలా చోట్ల సెల్లార్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ముంబై నగరంలో ఏకంగా 64 చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. 8 చోట్ల ఇళ్లు, గోడలు కూలిన ఘటనలు నమోదయ్యాయి. బైకుల్లాలోని బానేవాడిలో 2 అంతస్తుల భవనం కూలి 3కి గాయాలు కాగా వారిని జేజే ఆసుపత్రికి తరలించారు. భాండూప్, సోనాపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న స్థలం వద్ద రోడ్డు కుంగిపోయి ఒక వాహనం గుంతలో పడిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముంబైతో పాటు పొరుగున ఉన్న థానే, పాల్ఘర్ జిల్లాల్లోనూ భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మున్సిపల్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. జులై 6 వరకు ముంబై మహానగర ప్రాంతం, పుణే, నాసిక్ బెల్ట్లో అతి భారీ వర్షాలు, తుపాను వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలంతా అధికారిక సూచనలు పాటించాలని కోరారు. ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు.